లేదని విస్మరించడం వల్లనే మారానన్నారు. చూద్దాం, లీగల్గా ఇంకా ఉంది కదా, సమయం టైం ఉంది కాబట్టి లీగల్గా ఎంతవరకు అయితే అంతవరకు ఫైట్ అయితే చేస్తాం. మనము లీగల్ ఫైట్ చేసిన తర్వాత లీగల్గా మేము ఎట్లా జస్టిఫై చేసుకోవాలనేది చూస్తాము. స్పీకర్ నాకేమి ఇంకా నోటీస్ ఇవ్వలేదు, మరి వాళ్ళకి ఇచ్చినట్టున్నారు, పిటిషనర్కి ఇచ్చి ఉంటాడు. నాకు ఇచ్చినప్పుడు నేను కూడా నా రిప్లై మళ్ళీ ఇస్తాను పర్సనల్గా పోయి. అదే చెప్పాను కదా, నేను ఇప్పుడు ఇచ్చిన దానికి నేను జస్టిఫై చేసుకోవడానికి మరి ఏమేమి ఉన్నాయి, లీగల్గా ఏమున్నాయి అన్నీ నేను దాని ప్రకారంగా 10th షెడ్యూల్లో అని మిగతా ఏవేవి ఉన్నాయో అన్నీ మన ఉన్నటువంటి దీన్ని తీసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. అలా ఏదైనా నిర్ణయం ఉంటే నేను మాత్రం నేను నా ప్రజల మీదనే ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు 6 సార్లు గెలిచానంటే నా ప్రజల బలంతోనే గెలిచాను, వాళ్ళ ఆశీర్వాదంతోనే గెలుచుకుంటూ వచ్చాను. ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పం, ప్రజాసేవలో ఉండాలనేది ఆలోచన తప్ప ఏదో మన పోస్టుల గురించో పదవీల గురించో నేను పోలేదు. అప్పుడు కూడా మమ్మల్ని విస్మరించారు కాబట్టి మేము అప్పుడు వదలాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజాసేవలో ఉంటాము. ప్రజలు అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా ప్రజలకు నా మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఎప్పుడు ప్రజల సమస్యల మీదే పోరాటం కాబట్టి అలాగ నాకు ప్రజలు కూడా సహకరిస్తారనేది నా విశ్వాసం. పిలిచిన తర్వాత ఆయన నోటీస్లో ఏముంటుందో చూసి అది ఆ కంటెంట్ని బట్టి నా రిప్లై ఉంటుంది. చూద్దాం. లీగల్ ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థమవుతలేదు. ట్యాపింగ్ అనేది మొత్తము అందరు అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగిందనేది సమాచారం. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అయిందనేది ఏందనేది తెలియడం లేదు. మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే. సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది. ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ఏఐ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ, మొన్ననే మనం చూసినాం ఒక ఐపీఎస్ ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా 2 కోట్ల పై చీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకి ఇది చేశారని. అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలవది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనుక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది సిట్టు వాళ్ళు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు. ఆ తవ్వినా కొద్దీ అదేదో అంటారు కదా, ఇది మన వెళ్తూనే ఉన్నాయి సమాచారాలు. కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది? ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు, మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పాడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని, వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే. అప్పుడు సొంత నీడని కూడా నమ్మితే ఈ నీడ ప్రమాదకరంగా ఉందేమో అని చెప్పి అలాగా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక తప్పు చేసేవాడు ఏం ఆలోచిస్తాడంటే వేడుదుట్టోడు కూడా ఆ తప్పులు చేస్తుండేమో అనుకొని ఆ తప్పులు ఏందో అనేది పట్టుకునాలని ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ బయట పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేశారు. కాబట్టి దీన్ని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనకుండా, మాట్లాడకుండా చేసిన తప్పుని వీళ్ళు తీస్తున్నారు. సిట్టు వాళ్ళు పూర్తిగా క్షుణ్యంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మీరు సహకరించండి. తప్పు చేయకుంటే భయం ఎందుకు? గుమ్మడికాయల దొంగ అంటే ఏదో భుజాలు దొరుకుతున్నట్టు.